జగన్మోహన్ రావు గారు, ఇప్పుడు వీళ్ళు గెలుస్తారు వాళ్ళు గెలుస్తారు ప్రెడిక్షన్స్ ఎన్నో చూసాము, ఎగ్జిట్ పోల్స్ అంచనాలు చూసాము. సో ఎవరి ధీమాలో వాళ్ళు ఉన్నారు. ముఖ్యంగా ఎవరు గెలిస్తే రేపటి రోజున ఈక్వేషన్స్ మారుతాయి, పాలసీల పైన ఎఫెక్ట్స్ ఏ విధంగా ఉంటాయన్నటువంటి క్వశ్చన్. ముఖ్యంగా పశ్చిమ బెంగాల్, తమిళనాడు అనగానే సెంట్రల్ తీసుకున్నటువంటి పలు అంశాలు, డీలిమిటేషన్ కావచ్చు, ఈ మహిళా బిల్లుకు సంబంధించి కావచ్చు, జమిలీ ఎన్నికలు కావచ్చు, సో రకరకాల వాటికి సంబంధించి అండ్ భాషకు సంబంధించి కూడా తమిళనాడు పర్టికులర్గా చూసినట్టయితే హిందీ భాష అన్నటువంటి అంశము, ముఖ్యంగా వాళ్ళ పార్టీలన్నీ కూడా సాంప్రదాయమైనటువంటి ద్రవిడ భాష ప్రాతిపదికనే ఉంటాయి. సో ఈక్వేషన్స్ ఎట్లా మారేటువంటి ఛాన్సెస్ ఉంటాయి, ఎవరు గెలిస్తే మీ లెక్కలు ఎట్లా ఉన్నాయి, మీ విశ్లేషణ ఏంటి? జోష్ణ గారు, మీకు అట్లాగే పార్టీ ప్రతినిధి లింగం యాదవ్ గారికి, మహేష్ గారికి, అట్లాగే మిత్రులు రెహమాన్ గారికి, హెచ్ఎంటీ ప్రేక్షకుల నమస్కారం. నేనైతే రాజకీయ పార్టీలో వినతి చేస్తున్నాను. ఇప్పుడు ఈ చర్చ పోస్ట్ మార్టం చర్చ మనం చేయాల్సింది. ఎవడేది ప్రచారం చేసిండు, ఎవడేది చేసిండు, ఇవన్నీ అయిపోయినాయి. అన్ని విన్నాకనే ప్రజలు తీర్పు చెప్పారు. ఇంటిమే తీర్పు ప్రజలు అక్కడ చెప్పారు, ఈవీఎంలో ఉన్నది. కానీ ఇంకా పాతదే పార్టీ ప్రసంగాలు ఇస్తే లాభం లేదంటున్నాను, స్పష్టంగా చెప్తున్నాను. ఇవాళ రిజల్ట్ ఏం రాబోతుంది అని మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఏం రాబోతుంది అంటే పోస్ట్ మార్టమే మనం చేసేదంతా పోస్ట్ మార్టమే. గెలిస్తే ఎందుకు గెలిచిందో, ఓడితే ఎందుకు ఓడింది, అంతే కదా. ప్రజల భావోద్వేగాలను భావోద్రేకంగా మార్చే ప్రక్రియ ఇవాటి కొత్తగా 52, 51, 52 ఎన్నికైనప్పటి నుంచి కాంగ్రెస్ కమ్యూనిస్ట్ ఉంటుంది. ఇవాళ కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ ఉంది జాతీయ స్థాయిలో, అట్లాగే ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి. ఇవి జరుగుతూనే ఉండాలి. ఎన్నికలు ఎవరు గెలవాలి నిజంగా చెప్పాలి, ప్రజలు గెలవాలి. ప్రజలు గెలిచినప్పుడు నిజమైన ఎన్నిక. కానీ ఏం జరుగుతుంది, నేను చెప్పినవన్నీ ఇప్పుడు మీరు అన్నారు కదా, మీరు జ్యోతి గారు మంచి తీర్పరిగా చెప్పారు. పశ్చిమ బెంగాల్ కానీ అంతటా కానీ రెండు ఉపయోగించి పశ్చిమ బెంగాల్ కొంచెం ఎక్కువ ఉపయోగించారు. ఏది నేను చెప్పిన కులము, మతము, ప్రాంతము, ఆఖరికి ఆహారం అలవాట్లు, ఆంగికం అన్ని కూడా చెప్పారు. సమస్య లేదు. ఇక్కడ 5 రాష్ట్రాల ఎన్నికల్లో జస్ట్ ఒక 2 నిమిషాలు టైం ఇస్తే అన్ని చెప్పేస్తాను. మళ్ళీ లేకుండా నా అంచనా చెప్తాను, మొట్టమొదటి అంచనా కనుక చెప్తాను. ఒకటి పశ్చిమ బెంగాల్కి తీసుకున్నాం. మొదలు 5 రాష్ట్రాల్లో ఉంటే పంచతంత్రంలో ప్రజలు గెలవాలని కోరుకుంటూనే మనకు కేరళలో తీసుకుంటే 2 కూటమిల మధ్య గట్టి పోటీ ఉన్నది. ఏమైనా కాంగ్రెస్ పార్టీకి ఏమైనా స్ట్రెచ్ ఉంటే వాళ్ళకు ఉంటే, బీజేపీ కాంగ్రెస్ చూసుకుంటే కాంగ్రెస్ కు కేరళలోనే అవకాశం ఉందని నేను అనుకుంటున్నాను. యూడీఎఫ్ఏ గెలుస్తాను అనుకుంటున్నాను. ఈసారి మళ్ళీ చరిత్ర 10 ఏళ్లకు అప్పుడు తిరగబట్టి 10 ఏళ్ళు వాళ్ళే ఉన్నారు. ఇప్పుడు ఎల్డీఎఫ్ నుంచి ఇటు మారుతుందేమో నేను అనుకుంటున్నాను. బీజేపీకి అట్లా టేక్స్ ఏం లేవు. ఇక తమిళనాడుకి వస్తే మీరు విజయ్ పార్టీ గేమ్ చేంజర్ గా మారుతుంది. 5 వచ్చినా 10 వచ్చినా నేనైతే మన ఒక సర్వే ప్రకారం ఏదైతే 120 దాకా వస్తాయని అబద్ధము, సమస్య లేదు. ఒకనాడు పవన్ కళ్యాణ్, ఒకనాడు చిరంజీవి పాత్రనే వసిస్తాయి, అంతకని ఏం లేదు, సమస్య లేదు. 10-20 కంటే దాటకపోవచ్చు. వాళ్ళు మాత్రం రేపు గేమ్ చేంజర్ గా మారుతారని నేను అనుకుంటున్నాను తమిళనాడు విషయానికి వస్తే. ఇక మూడవది మన అస్సాంలో, పుదుచ్చేరిలో ఎట్టి పరిస్థితులలో బీజేపీ వస్తుందని అందరికీ తెలిసిందే, సమస్య లేదు. ఇక పశ్చిమ బెంగాల్ వస్తాను కీలకం. ఇక్కడికి వచ్చాకల్లా మీరు అన్ని అంశాలు వాళ్ళు వాడుకున్నారు, ఇటుపక్క అటుపక్క. ఏమంటున్నానంటే ఇప్పుడు రిజల్ట్స్ వచ్చే పరిస్థితికి వస్తే ఏదైనా పెద్ద సునామీ వస్తే తప్ప బీజేపీ గెలిచే అవకాశం లేదంట. ఈ మాట అంటున్నాను. ఇప్పుడు 77 సీట్లు ఉన్నాయి అసెంబ్లీలో. ఇప్పుడున్న 2016లో 3 సీట్లతో మొదలైన ప్రస్థానం బీజేపీ 2021 వచ్చేవరకల్లా కమ్యూనిస్ట్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ పూర్తిగా కునారిల్లిపోయి, ఒకనాడు 25 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీ, 35 ఏళ్ళు కమ్యూనిస్ట్ పార్టీలు కునారిల్లిపోయి ఈ 2 పార్టీల మధ్య చీలిపోయారు. సువేంద్ర అధికారి ఎక్కడి నుంచి వచ్చింది వాళ్ళ బీజేపీకి? తృణమూల్ కాంగ్రెసే కదా. తృణమూల్ కాంగ్రెస్ ఎక్కడిది? కాంగ్రెస్ పిల్ల కాంగ్రెసే కదా. ఇవాళ వైసీపీ ఆంధ్రప్రదేశ్ లో అక్కడ పిల్ల కాంగ్రెస్ ఓ రకంగా చెప్పారు. కానీ గట్టిగా తిరగబడి కాంగ్రెస్ పార్టీ విధానాలు మంచిగా లేవు, మీ కమ్యూనిస్టులతో పోరాడే పద్ధతి కరెక్ట్ లేదని ఆమె బయటకు వచ్చి ఆమె నిలబడ్డది కనుక ఇవాళ 3 సార్లు గెలవగలిగింది. 4వసారి హ్యాట్రిక్ కొడుతుంది అంటే నేను కొద్ది తేడాతో కొడుతుంది నా అంచనా. అది కావచ్చు కాకపోవచ్చు. మొత్తం 294 సీట్లు మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లాగానే 42 పార్లమెంట్ సీట్లు. ఈ 294లో 77 కాస్త 144 అయితే 77, ఇంకో 77 ఆడైన, ఇంకా 4 తక్కువ ఉంటాయి అప్పటికి కూడా. కనుక బీజేపీకి అంత సీన్ ఉందా అనే సమస్య వస్తుంది. కానీ ఒకవేళ మొత్తం తిరగబడితే ఇటుపక్క వస్తే కాంగ్రెస్ పార్టీ కూడా ఒక రకంగా చెప్పాలంటే టీఎంసీకి మోసం చేస్తే నేను అనుకుంటున్నాను. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఇటుపక్క మమతా బెనర్జీ గెలిస్తే ఏకుమేకే పొద్దున ఇండి కూటమిలో ఇవాళ రాహుల్ గాంధీ నాయకత్వం ప్రశ్నిస్తున్నదాన్ని అది ఏదొచ్చినా రానునే వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళు గెలిచేది ఎక్కడ లేదు కనుక, ఒక సీటు కూడా గెలవరు కనుక టీఎంసీ గెలిస్తే కొంచెం నయం. ఎందుకంటే బీజేపీ దేశంలో పూర్తిగా వెన్నుకొని మన తూర్పు భారతదేశంలో కూడా మొత్తం ఈశాన్య భారతదేశంలో వచ్చేసింది. బెంగాల్ మారితే మొత్తం మారుతుంది అనే సమస్య ఉండే. దాని ప్రకారమే బీహార్ ఎన్నికల తర్వాత ఇమ్మీడియట్ మాకు పశ్చిమ బెంగాల్ అన్నారు మోడీ గాని అమిత్ షా గాని. కనుక కాంగ్రెస్ కు వచ్చేది పోయేది లేదు. కానీ కొంత సంతోషం ఏంటంటే బీజేపీ ఓడిపోతే వాళ్ళ సంతోషం, ఇది గెలిస్తే కూడా సంతోషం ఏం లేదు. అరే మళ్ళీ ఒకసారి పొద్దున మమతా బెనర్జీతో ఇండి కూటమిని ఎదుర్కోవాల్సి వస్తుంది కదా అన్న మాట వస్తుంది. కనుక వాళ్ళ స్టేట్స్ పక్కన పెడితే
కాంగ్రెస్ ఓట్లన్నీ ఆల్మోస్ట్ కాంగ్రెస్ నుంచి కూడా చాలా మంది ఇటు పక్కన బీజేపీ పెట్టారని అట్లాగే ఇంతకుముందు అంటే మీ అంచనా ప్రకారం టఫ్ ఫైట్ తోనైనా ఒక 4 సీట్లు అటు ఇటుగా ఖచ్చితంగా టీఎంసీ అధికారంలోకి వస్తది అనే అంచనా ఉంది. 150 సీట్లతో ఏమంటున్నానంటే సునామీ వస్తే 2 సీట్ల తేడా 2 సీట్ల తేడా 150, 160 మధ్య టీఎంసీ ఉంటుందని నేను అనుకుంటున్నాను అంచనా. ఇక మిగతా అంచనా నాకున్నాయి కనుక ఇది ఏదొచ్చినా సరే ఇప్పుడు ఈ దామాష పద్ధతి కాకుండా ఈ రకమైన ఎన్నికల్లో ఓట్ పర్సెంటేజ్ కును లేకపోతే ఎన్నికల్లో పార్టీలకు వచ్చే ఓట్లకును ఇది చాలా తేడా ఉంటది. కాకపోతే ఇక్కడ అట్లా లేదు సార్. ఇక్కడ అసెంబ్లీ ఎన్నికల్లో ఒక రకమైన ఈక్వేషన్స్ ఎన్నికల అంటే పోటీ టైంలో ఉంటుంది, ప్రచారం టైంలో ఉంటుంది. బట్ బెంగాల్ ఎన్నికలను సెంట్రల్ స్కీమ్స్ లేదంటే సెంట్రల్ ఇష్యూస్ ఈ అంశాల ప్రాతిపదికన రేపటి రోజున టీఎంసీ వస్తే లేదంటే బీజేపీ వచ్చినా కూడా అంటే ఎన్డీఏ బీజేపీ ఓవరాల్గా లెక్కలు చూసినా కూడా తీసుకునేటువంటి సెంట్రల్ పాలసీస్కు సంబంధించి లేదంటే సెంట్రల్ తీసుకునేటువంటి కొన్ని నిర్ణయాలకు సంబంధించి ప్రజల్లో ఉన్నటువంటి వ్యతిరేకత అన్నటువంటిది కూడా ప్రొజెక్షన్ అవుతోంది. ముఖ్యంగా డీలిమిటేషన్ కావచ్చు, అంటే నియోజకవర్గాల పునర్విభజన కావచ్చు, ఇంకా చాలా అంశాలు మహిళా రిజర్వేషన్ బిల్లుకు సంబంధించి కావచ్చు, జమిలీ ఎన్నికల పైన కావచ్చు, ఇక సంస్కృతి ఈ సాంప్రదాయాలు ఈ అంటే ఆహారపు అలవాట్లు దీస్ కైండ్ ఆఫ్ ఓవరాల్ అంశం దేశం మొత్తము అన్నటువంటి ఒక అంశాన్ని పదే పదే ఈ బెంగాల్ ఎన్నికల్ని చూసాం మనం. మిగతా రాష్ట్రాలకు సంబంధించిన ఎన్నికలు ప్రాంతీయ అంశాలపైనే, ప్రాంతీయ ప్రయోజనాలు, వాళ్ళ రాష్ట్రానికి ఏమొస్తున్నాయి ఏం పోతున్నాయి ఈ లెక్కలే చూస్తారు. ఇవి మాత్రమే జనరలైజ్డ్ గా కంటెస్ట్ చేసిన పరిస్థితి కనిపిస్తోంది మనకి. కానీ ఇప్పుడు ఎన్నికల్లో ఈ అసెంబ్లీ ఎవరు గెలిచినా ఎవరు ఓడినా మహిళా బిల్లుకు దోకాలేదు. అంటే యాక్చువల్ గా అక్కడ జరిగింది ఇప్పుడు 42 మంది పార్లమెంట్ సీట్లలో మనకు టీఎంసీ శాతం మీద మారదు కదా. కనుక దేశ రాజకీయాలు పెద్ద మార్పు తెచ్చేది ఏం కాదు. దేశ రాజకీయాలు పెద్ద మార్పు ఏంటంటే బీజేపీ గెలిచింది అనుకోండి, ఇక్కడ ఇక అప్రతిహతంగా బీజేపీ ముందుకు పోతుంది. దక్షిణ భారతదేశానికి ఇప్పటికీ అడ్డుకట్ట ఉన్నది. దక్షిణ భారతదేశంలో తెలంగాణ, కర్ణాటక తప్ప బీజేపీ మిగతా చోట నేను లేదు, తోక పార్టీగా ఉన్నది కదా ఆంధ్రప్రదేశ్ లో. కానీ అక్కడైతే మనకు కర్ణాటక, మన తమిళనాడును పుదుచ్చేరిలో ఉంది అనుకోండి, తమిళనాడును కేరళలో చూసుకుంటే ఆటోలు అరటి పని లాగానే ఉంటది కదా, పెద్దగా ఏం లేదు కదా. అందుకనే బీజేపీకి దక్షిణ భారతదేశంలో 3 రాష్ట్రాలు పెద్ద స్టేక్స్ లేవు. పైన ఉన్న రాష్ట్రాల్లో మాత్రం పశ్చిమ బెంగాల్ని గెలుచుకుంటే పూర్తిగా తూర్పు భారతాన్ని కూడా స్వాధీనం చేసుకున్నాడు. అందుకని పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో ఇప్పుడు ఉత్తర భారతం తూర్పు భారతదేశం కాదు ఇక్కడ సమస్య. ఖచ్చితంగా దీదీ వర్సెస్ మోదీ వచ్చేసింది. అంటే దీదీ భయపడుతుందంటే ఖచ్చితంగా 60-70 సీట్లు నష్టపోతుందని మనకు అర్థమవుతుంది.